ఈ రోజు మన స్టోరీ ఏంటంటే ఒక చిన్న కుందేలు కథ. కుందేలు అంటే ఏంటి నాన్న? ర్యాబిట్. ఈ రోజు మన స్టోరీ ఒక చిన్న ర్యాబిట్ అన్నమాట. ర్యాబిట్ అంటే నీకు ఇష్టమా? ఇష్టం. చాలా ఇష్టం. సో అందుకని నేను ర్యాబిట్ స్టోరీ చెప్తాను. ఓకేనా? ఒక ర్యాబిట్ కి క్యారెట్స్ అంటే చాలా ఇష్టం అంట. ఏమంటే ఇష్టం ర్యాబిట్ కి? ర్యాబిట్ కి క్యారెట్స్ అంటే చాలా ఇష్టం అంట. అది రోజు డైలీ వన్ క్యారెట్ తింటా ఉంటదంట. కొంచెం 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 డైలీ వన్ క్యారెట్ తింటదంట. అయితే సడన్ గా ఒక రోజు దాని క్యారెట్ కనిపించట్లేదు. ఏమైంది? సడన్ గా ఒకరోజు దాని క్యారెట్ కనిపించట్లేదంట. అందుకని చెప్పేసి కంగారు పడిపోయి అమ్మో నా క్యారెట్ పోయింది అని అన్ని ప్లేసెస్ లో వెతుకుతుందంట. అదొక చెరువు దగ్గర ఉంటది అనమాట. కుందేలు ఎక్కడెక్కడ ఉంటాయి అట్లా చెరువు దగ్గర, అట్లా పొలాలు అలా ఉంటాయి కదా, అక్కడంతా చుట్టుపక్కల రాయి కింద, చెరువు పక్కన, చెట్ల పక్కన అంతా దాని క్యారెట్ ఎక్కడికి పోయింది, అయ్యో నా క్యారెట్ పోయింది అనుకుంటూ వెతుకుతుందంట. అయితే కంగారు పడిపోయింది, చాలాసేపు అలానే వెతికిందంట. అలానే వెతికి సడన్ గా దాని ప్లేస్ దగ్గరకు వచ్చి కూర్చుందంట. దాని ప్లేస్ ఉంటది కదా, దాని ప్లేస్ దగ్గరకు వచ్చి ఒక దగ్గర కూర్చొని దాని బుట్ట ఏంటంటే దాని ప్లేస్ దగ్గర కూర్చుందంట. అయితే సడన్ గా చూస్తే దాని బుట్టలోనే క్యారెట్ ఉందంట. దాని బాస్కెట్ ఉందన్నమాట. దాని బాస్కెట్ లోనే క్యారెట్ ఉందంట. అయ్యో నా మతి వరకు నా క్యారెట్ ని పెట్టుకొని నేను అన్ని చోట్ల అనవసరంగా వెతుకుతున్నాను అంటదన్నమాట. క్యారెట్ ఎక్కడ ఉంది నాన్న? దాని బాస్కెట్ లోనే ఉంది. అయితే అది మర్చిపోయి అంతా చెట్టు కింద, చెరువు దగ్గర, రాయి కింద అంతా వెతుకుతున్నా అనమాట క్యారెట్ ఎక్కడ పోయిపోయిందని. తీరా చూస్తే దాని బాస్కెట్ లోనే క్యారెట్ ఉంది. సో మనం ఏం చేయాలి? దీనివల్ల మనకి ఏమర్థమైంది? ఫస్ట్ మనం జాగ్రత్తగా వెతకాలి ఏదైనా. ఇప్పుడు సపోజ్ నువ్వు అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు నీ ఎరేజర్స్ హోంవర్క్ చేస్తున్నప్పుడు ఎరేజర్ పోయింది, పెన్సిల్ పోయింది అలా చెప్తావు కదా, చెప్తావా లేదా? అప్పుడు కానీ ఎరేజర్ ఎక్కడ ఉంటుంది చూస్తే నీ పక్కనే ఉంటది కదా. ఎరేజర్ నీ దగ్గరే ఉంటది, పెన్సిల్ నీ దగ్గర ఉంటుంది, అన్ని నీ దగ్గర ఉంటది. కానీ నువ్వేమో మమ్మీ నా ఎరేజర్ పోయింది అని అంటావు. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం ఏదైనా పోతే ఎక్కడ వెతకాలి? మన చుట్టుపక్కల వెతకాలి. నీ పక్కన వెతకాలి, బుక్స్ కింద ఉందా అలా వెతకాలన్నమాట. అలా ఆ చుట్టుపక్కల అంతా వెతికిన తర్వాత వేరే ప్లేస్ లో దొరకాలి. ఓకేనా? అంతేగాని ఇట్లా కంగారు పడిపోయి అమ్మో నాది పెన్సిల్ పోయింది, అమ్మో నాది ఇది పోయింది అని అనొద్దు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం జాగ్రత్తగా మన వస్తువులు ఫస్ట్ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ పోయినాయి అనుకో ఫస్ట్ మన సరౌండింగ్స్ లో వెతకాలి. ఓకేనా? వెతికిన తర్వాత అప్పుడు ఇంకా వేరే ప్లేస్ లో ఎక్కడైనా పడిపోయిందా అని అనుకోవాలి. ఓకేనా? అర్థమైందా స్టోరీ? మీకు నచ్చిందా? మరి మీకు కూడా నచ్చిందా? మీకు మా స్టోరీ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి? Like, share and subscribe. Okay friends, thank you for watching. Bye bye. bye bye.